మహి వెళ్ళి రెడీ అవ్వు, నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఈ పెళ్లి గిల్లి ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బాయికి 1,00,000 జీతం, ఒక్కడే కొడుకు, మంచి సంబంధం. ఇంకోసారి పెళ్ళి అన్నామనుకో ఈ బాల్కనీ నుంచి దూకి చచ్చిపోతా. బాబు, మా అమ్మాయికి సంబంధం ఇష్టం లేదంట. మీ అమ్మాయితో నేను మాట్లాడతా, ఆ తర్వాత మీ ఇష్టం. మహి, ఆ అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఇష్టం లేదని చెప్పు, అదేదో నువ్వే చెప్పు. సరే, వస్తా. మీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టమే, భోజనాలు బాగా పెడతారు కదా. నేను అడుగుతుంది నువ్వెందుకు చేసుకోవట్లేదని. ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను కాబట్టి. అందరూ ఇదే చెప్తారు, అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఓయ్, నీకు వారం కూడా డ్రెస్ కొంటా. అలా అయితే ఈ పెళ్లి నాకు ఓకే. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. చాలా థ్యాంక్స్ అండి షాపింగ్ చేయించినందుకు. హస్బెండ్ అంటే మీలా ఉండాలి. అమ్మా, గోవర్ధన్ షాపింగ్ తీసుకెళ్ళాడు. కాబోయే భర్తకి పేరు పెట్టి పిలవకూడదమ్మా. సరేరా, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. రా అని పిలవడం అర్థం కాదు, బుజ్జో బంగారం అని పిలవడం అర్థం. సరే బంగారం, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉంది. మా అమ్మకి తెలియకుండా మనం బయటికి వెళ్దాం. నువ్వు కిందకి వెళ్ళి వెయిట్ చేయి, సరేనా? లడ్డు కావాలా నాయనా? అత్తయ్య, మీకోసం కూడా శారీ తీసుకొచ్చా. నిల్చుంటారేంటి అల్లుడు గారు? కాళ్ళ నొప్పులు వస్తే కూర్చోండి. ఎంత బాగుందో చీర. మా ఆయన ఉన్నాడు దుబాయ్ నుంచి, ఏం పంపించడు, వాడు రాడు. మా అల్లుడు బంగారం. ఏమైనా మరో లడ్డు కావాలా? కొత్త అమ్మా, షాపింగ్ అయిపోయింది. పెళ్లి కాకముందే అల్లుడిని పీక్ తినేస్తున్నావా? పర్లేదు అత్తయ్య, మహి హ్యాపీగా ఉంటే చాలు. ఇలాంటి మొగుడు రావాలంటే పెట్టి పుట్టాలి. మహి, ఆకలేస్తుంది, ఏదైనా చేసి నాకు పెట్టచ్చు. వంట రాదుగా. వంట రాకపోతే ఎలా తింటాం? మా అమ్మ చేస్తే నేను తింటా. అయితే ఏముంది, పెళ్ళయ్యాక అత్తయ్యని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అదేదో నువ్వే మాతో ఉండిపోలేడు. పెళ్ళయ్యాక కూడా ఇదే కుంపలో ఉండాలా? కంగారు పడకలేయే, నువ్వు మీ ఆయనతోనే ఉండు. నేను ఏదో జోక్ చేసా. సరే ఆగల్లుడు, నీకు వండి పెడతా. ఆగండి అత్తయ్య, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. మా అల్లుడు ఎంత మంచోడో. ఏమైంది అత్తయ్య? నాకు మీ మామయ్య గుర్తొచ్చారు. ఏదో తేడాగా ఉందా? ఈ రోజు ఎక్కడికి వెళ్దాం మహి? గుడికెళ్ళి పార్క్ వెళ్దాం. ఏంటి అత్తయ్యకి ఇచ్చిన సారి నువ్వు వేసుకున్నావు? నీకు కావాలంటే కొనేవాడిని కదా. నేను మహిన్ కాదు, మరి శుభలక్ష్మిని. సరే పద, లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వెళ్దాం గాని మహికి మాత్రం చెప్పకండి. నాకు ఇది జరగదనిపిస్తుంది వర్ధన్. ఏంటి? మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టం. అయితే అప్పుడే పెళ్ళొద్దు, ముందు హనీమూన్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? సరే సరే, ఇప్పుడేంటి? మా అమ్మ చాలా అప్పుల పాలైపోయింది. కట్నం సంగతి దేవుడు ఎరుగు. పెళ్ళేం చేయగలదు? నువ్వు పెళ్ళి అంటున్నావు, అసలు కట్నం లేకుంటే ఎవరు చేసుకుంటారు? అలా అంటావేంటి వర్ధన్? నీకు 20 లక్షలు కట్నం ఇచ్చినా అలాంటి అమ్మాయి దొరుకుతుందా? నేను నిన్ను అమ్మలా చూసుకుంటా, నాన్నలా కాపాడుతా. నేను చిన్నపిల్లడిలా చూసుకుంటా. అయినా సరే కట్నం కావాలా? సరే మహి, నిన్నైతే నేను వదులుకోలేను. మా ఇంట్లో నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. పద, అత్తయ్యతో మాట్లాడదాం. అత్తయ్య, మహి అంతా నాకు చెప్పింది. హా అల్లుడు, మీరు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. నువ్వెంత మంచోడువో అల్లుడు. మహి నేను పెళ్లి చేసుకుంటా. ఇంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? 50 కేజీలు బంగారం అత్తయ్య. అలా అయితే ఎదురు కట్నం ఇస్తావు అల్లుడు. అమ్మా, నడుము నొప్పి వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి నడుము నొప్పి అంటే అలా? ఇంకా చాలా పనులు ఉన్నాయి. అమ్మ, ఏడుపు వచ్చేస్తుంది. ఉల్లిపాయలకు వస్తే ఏడుపు కాక 7 వారాల నగలు వస్తాయా ఏంటి? హే, సరిగ్గా కడుగు. ఆ బొల్లు చూడు, ఇంకా ఉన్నాయి, మంచి కడుగు. అమ్మ, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. నేను ఈ పనులు చేయలేకపోతున్నాను. ఏమైంది మహి, ఎందుకు ఏడుస్తున్నావు? పనులు చేయలేకపోతుంది అల్లుడు. తను చేయకపోతేనే నేను నేర్చుకుని నేను చేస్తా. అయితే నువ్వే చెయ్యు. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసివాడు,
అయ్యో పాపం పసివాడు. ఒక్క రోజుకి ఇంత దోలు తీరిపోతుందంటే జీవితాంతం మీద చచ్చిపోతానేమో. ఏంట్రా రమ్మన్నా? ఈ పెళ్లి జరగదనిపిస్తుంది. ఇంత చేసి పెళ్లి చేసుకోవా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ రావాలని ఉంది. హైదరాబాద్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. అందుకే జాబ్ మాని 6 months గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ మానేస్తే మనం ఎలా ఉంటాం? అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. సరే, ఒక పని చేద్దాం. నేను ఎలానో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ 6 months నేను జాబ్ చేస్తా, జీతం మొత్తం నీకు ఇచ్చేస్తా. మరి నీకు? నాకు డబ్బులతో ఏం పని ఉంటుంది? ఇంట్లోనే కదా ఉంటా. నువ్వు 6 months గట్టిగా ట్రై చేయి. నువ్వు డాన్సర్ అయినా అవ్వకపోయినా మనం 6 months తర్వాత పెళ్లి చేసుకుందాం. నీకు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్స్ చెప్పడానికి నేనేం నీకు అప్పివ్వట్లేదు, నా జీవితాన్ని ఇస్తున్నా. చావైనా బతుకైనా అది నీతోనే. జీవితాంతం కలిసి ఉందాం. అత్తయ్య, ఏంటి అల్లుడు, డాన్సర్ అవుతావంట? అవునమ్మా, పెద్ద డాన్సర్ అవుతాడు. నేను కూడా చిన్నప్పుడు పెద్ద డాన్సర్నే. ఇద్దరం కలిసి ఒక డ్యూయట్ వేద్దాం రా అత్త. అయ్య బాబే, నాకు సిగ్గేసేస్తుంది. ఫోన్ మీరు ఒకరే అండి, చూసి విజిల్ చేస్తాం. సరే. ఏంటే మీ అమ్మ ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చిందంట? అవును నాన్న. దాని క్యాస్ట్ ఓన్లీ చేసుకున్నావంటే అడుక్కు తింటావు. నాకు ఆ అబ్బాయి నచ్చాడు నాన్న. అలా అయితే నన్ను మర్చిపో. నువ్వు మీ అమ్మ కలిసి ఊరేగండి. అలా అంటావేంటి నాన్న? నేను నీ కూతుర్ని. అలా అయితే నేను తెచ్చిన సంబంధమే చేసుకో, వాడిని మర్చిపో. సరే నాన్న. ఏంటే? నాన్న ఏదో సంబంధం తీసుకొచ్చారు, నేను వాడినే చేసుకుంటా. మొదటి నుంచి మీ నాన్నకి మా కులపాలంటే చిన్న చూపే. వెళ్ళి వాడినే చేసుకుని ఊరేగు. అమ్మా, 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 ఎక్కడికి వెళ్ళావు? నీకు మీ నాన్నకి మా కులపాలంటే నచ్చరు కదా, అందుకే మా కులపాడుతో వెళ్ళిపోతున్నా.